తెలుగు వచ్చి కంప్లీట్ చేస్తాం సార్. చేస్తున్నాము. మరి ఇప్పుడు ఎగ్జామినేషన్స్ గురించి గతంలో అయితే మనం పెట్టే FA1, SA1, SA2 వీటన్నిటికి కూడా పేపర్స్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాటికి అన్నిటి కూడా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు వేరే చేసుకోవడానికి ఒక బుక్లెట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా కలవాయి మండలానికి 15,609 బుక్స్ వచ్చి ఉన్నాయి. ఈ బుక్స్ అన్నింటినీ కూడా ప్రతి పాఠశాలకి అందజేయడం జరుగుతుంది. అక్కడ రిసీవ్ చేసుకున్న ఉపాధ్యాయులు వాళ్ళ సబ్జెక్ట్ పరంగా వాళ్ళు ఎగ్జామినేషన్ సిగ్నేచర్తో మళ్ళీ బుక్లెట్ మళ్ళీ స్కూల్కి వెళ్తుంది. వాటిని సంవత్సరం అంతా వారికి భద్రపరిచి నెక్స్ట్ జరగబోయే పిల్లల యొక్క ప్రోగ్రెస్ మెగా పీటీఎం రోజు దాన్ని ఆ పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయులు కలిసి దాన్ని వాళ్ళ తల్లిదండ్రులు చేరవేయడం జరుగుతుంది. ఆ పిల్లలు కూడా పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు ఆ మార్కులు ఇంతకుముందు గతంలో అయితే ఆ పేపర్స్ కాబట్టి అవి మిస్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు బుక్లెట్ కంపల్సరీగా పేరెంట్ దగ్గర సంతకం తీసుకొని మరలా తీసుకొచ్చి ఆ క్లాస్ సబ్జెక్ట్ టీచర్కి ఆ క్లాస్ టీచర్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పేపర్ మిస్ అయ్యేదానికి అవకాశం లేదు. మరి ఈ బుక్లెట్ అన్నింటినీ కూడా ఆ కన్సర్న్ టీచరే అతను జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నెక్స్ట్ జరిగే ఏ సమావేశంలో కానీ లేదా ఇతర పాఠశాల నుంచి లేదా ఇతర మండలాల అధికారులను చెకింగ్ కోసం పంపిస్తుంటారు గవర్నమెంట్. ఆ పంపించినప్పుడు ఆ సబ్జెక్ట్ టీచరు వాళ్ళ పిల్లల్ని అందరికీ కూడా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తూ ఈ బుక్స్ అన్నింటినీ కూడా ఈ రోజు నుంచి అన్ని పాఠశాలకు పంపిస్తారు.